హలో అండి, వెల్కమ్ టు ఐషి వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మీ అందరికీ కూడా వెనిలా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు మనం. సో దీనికి కావాల్సింది అయితే మనకి 3 గుడ్లు, ఇంకా వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలానే పాలు, మైదా పిండి, కొంచెం ఆయిల్, ఇంకా షుగర్ పౌడర్ అనమాట. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ గుడ్లు అయితే కొట్టేసుకుంటున్నాను. మీరు కావాలంటే 4 గుడ్లు వేసుకోవచ్చు, కొంచెం ఫ్లఫీగా కావాలనుకుంటే. నేనైతే 3 గుడ్లు వేసాను. దాన్ని మంచిగా బీట్ చేసేసుకోండి. అవి ఎలా బీట్ అవ్వాలంటే మంచిగా ఫోమీ టైప్లో రావాలి. ఆ ఎల్లో కలర్ అంతా కూడా మంచిగా కలిసిపోయి వైట్ కలర్లోకి ఫోమీ టైప్లో రావాలన్నమాట. మంచి నురగగా రావాలి. అప్పుడే మనకి కేక్ అనేది మెత్తగా మంచి స్పాంజీగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా అయిందనమాట. చాలాసేపు ఒక 10 మినిట్స్ దాకా బీట్ చేస్తే ఈ విధంగా అవుతుంది. ఇందులోకి కొంచెం ఒక పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఒక్కసారి బీట్ చేసుకోండి. వేసిన తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, మరీ ఎక్కువ కాదు. ఇదైతే ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి, అంటే పల్లి నూనె అలాంటివి వేస్తే మనకి కేక్ అంతా కూడా స్మెల్ వచ్చేస్తుంది. సో ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే కొంచెం యూజ్ చేయండి, అదైతే మనకి ఫ్లేవర్ ఉండదు కాబట్టి. సో ఇక్కడైతే నేను ఈ కప్పు కొలత తీసుకున్నాను. దీంతో నిండుగా ఒక మైదా పిండి వేసాను. అందులోనే కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్, ఇంకా పావు స్పూన్ బేకింగ్ సోడా. ఇది బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది మనకి కేక్లోకి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట ఈ వేయడం వల్ల. సో ఇది బేకింగ్ పౌడర్ వేస్తే అందులో సగం బేకింగ్ సోడా వేసుకోవాలి. సోడా కొంచెమే వేసుకోండి, సో మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అనమాట. ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి బ్లెండ్ చేసుకొని తర్వాత స్పాచులాతో మనము చేసుకోవచ్చు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. నేనైతే ఒకసారి బీట్ చేసేసుకొని ఇంకా తర్వాత షుగర్ పౌడర్ కూడా యాడ్ చేయాలి కదా. మనం మైదా ఎంతైతే తీసుకున్నామో సేమ్ మెజర్మెంట్స్తో మనం షుగర్ పౌడర్ కూడా తీసుకోవాలి. నేను మిల్క్ చూపించాను కదా, ఇక్కడ కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మనం ఇవి మొత్తం కూడా కలిపేసుకోవచ్చు. నేనైతే కాసేపు బీట్ చేసి ఇంకా స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే ఇలా చేసుకుంటున్నాను. కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటూ మిల్క్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటే మనకి రెడీ అయిపోతుంది అనమాట. సో లాస్ట్లో ఒకసారి బీట్ చేశాను. సో మనకి కేక్ అనేది ఫ్లఫీగా రావడం కోసం ఈ టెక్స్చర్ రావాలి, అలాగ పడాలన్నమాట పైనుంచి వేస్తే అంత నీట్గా. సో తర్వాత అయితే ఇంకా మొత్తం టిన్కి అయితే మొత్తం అంతా కూడా ఆయిల్ అప్లై చేసి పౌడర్తో డస్టింగ్ చేసేసుకున్నాను. మనకి కావాలంటే బటర్ పేపర్ యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే కనుక ఏదో ఒక పౌడర్ ఇలాగా నేనైతే మైదా పిండి యాడ్ చేశాను. ఏ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం కూడా సైడ్స్ కూడా అప్లై చేయండి, మనకి కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది అనమాట ఈజీగా. తర్వాత అయితే నేను ఇక్కడ కుక్కర్ అయితే తీసుకున్నాను, అంటే కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకోండి, ఏదైనా పర్లేదు, అల్యూమినియంది, స్టీల్ యూజ్ చేయకుండా. నేను అల్యూమినియందే ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. ఇది చాలాసార్లు ఎక్కువ దీనికే యూజ్ చేస్తాను, కేక్స్కి యూజ్ చేసినప్పుడు ఎక్కువ ఇదే యూజ్ చేస్తా. నేనైతే కింద ఇసుకేస్తున్నాను అనమాట. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే చిన్న బౌల్ అయినా పెట్టుకోవచ్చు, ప్లేట్ లాంటిదైనా పెట్టుకోవచ్చు. నేను ఇసుక అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం టూటీ ఫ్రూటీస్ యాడ్ చేశాను. మనకి బయట బేకరీ స్టైల్లో దొరికే కేక్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది కదా, టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తారు వాళ్ళు. నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఫేవరెట్ అనమాట ఈ కేక్. ఎక్కువ బేకరీకి వెళ్తే ఇదే కేక్ కొనుక్కునేదాన్ని. ఇప్పుడు ఇంట్లోనే ట్రై చేసి ఇంట్లోనే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అదంతా కూడా నేను ఈ టిన్లో వేసేసుకొని ఇప్పుడు బేక్ చేసుకోవడమే. మనం చాలా పేషెన్స్తో ఉండాలి కేక్ అయ్యేటప్పుడు. అయితే మనం ఊకే వెళ్ళి తీస్తూ ఉంటే కనుక మనకి సరిగ్గా రాదు. సో నేనైతే 35 మినిట్స్ అలా ఉంచేస్తాను సిమ్లో పెట్టేసి. ఇక్కడ ఏ విజిల్ పెట్టవసరం లేదు, మనం విజిల్ లేకుండానే నార్మల్ మూత పెట్టేసుకోవడమే, కొంచెం టైట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే సిమ్లో 30 మినిట్స్ దాకా ఉంచాను. 30 మినిట్స్ దాకా చెక్ చేసుకోండి, ఇన్ కేస్ ఏమైనా అంటుకుంటే కనుక అప్పుడు ఇంకొక 5 మినిట్స్ ఉంచుకోవచ్చు. నాకైతే ఏ కేక్ అయినా కానీ ఒక 30 మినిట్స్ ఉంచితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇక్కడైతే 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను, చూడండి నైఫ్కి ఎలాంటిది అంటుకోలే, లోపల ఈజీగా వచ్చేసింది. సో ఇంకా కేక్ అయితే బేక్ అయిపోయినట్టే. ఇంకా ఆఫ్ చేసేసుకొని మనకి పక్కకి తీసి పెట్టేసుకోండి, అందులోనే ఉంటే కనుక అడుగు మొత్తం మాడిపోతుంది. ఇంకా మొత్తం కూడా పక్కకి తీసి పెట్టేసుకున్నాను. చూసారు ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడడానికి. నాకైతే చాలా బాగుంది, కలర్ కూడా మంచి ఎల్లో కలర్లో చాలా బాగా వచ్చింది. మనకి బయట దొరికేవి కూడా ఇలానే ఉంటాయి కదా. ఇంకా చల్లారిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మొత్తం చల్లారిపోనివ్వండి, అప్పుడే ఈజీగా వస్తుంది కేక్ అంటే. ఇంకా మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక్కసారి డ్యాప్ చేసుకుంటే ఈజీగా కేక్ అనేది వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో.
నాకు ఇక్కడ ఏమైందంటే మొత్తం టూటీ ఫ్రూటీలు అన్నీ కూడా కిందకు వచ్చేసాయి. కానీ పర్లేదులేండి, ఎలాగైనా పర్లేదు కదా ఎక్కడున్నా. నేను పైన డెకరేట్ చేసినవి అన్నీ కూడా కిందకు వచ్చేసాయి అనమాట. చూసారా ఎంత స్పాంజీగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మనం బయట కొనుక్కుంటే ఎంత మెత్తగా ఉంటుందో ఇంట్లోనే చేసుకుంటే ఇంత మెత్తగా వచ్చింది. సో నేను చూపించినట్టు సేమ్ యాస్టీస్ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.